మనము ఫస్ట్ మనము ఇవన్నీ నేర్చుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో. ఆ నుంచి షా వరకు వర్డ్స్ అనేవి నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంకో మరికొన్ని లెటర్స్ రాద్దాం, సరేనా? ష శండం అంటే ఆంబోతు. నెక్స్ట్ లెటర్ ఏమొచ్చింది? సంపద. సంపద సం. సం అంటే సాధ కలిసినట్టే సం. పద సంపద. సంపద. సం అనే సౌండ్ ఎలా వస్తుంది మనకు? సాధ కలిసినట్టే సం. రెండు కలిపి చదివితే సం. పద ఇక్కడ రాదు. స స సున్నా సం పద. సంపద సంపద. నెక్స్ట్ లెటర్ వచ్చింది సంత. సంత అంటే మార్కెట్. అంటే వీక్లీ వన్స్ కూరగాయలు అంటే వారానికి ఒకసారి మనకు కావాల్సినవన్నీ పెడతారు, వాటిని సంత అంటారు. అది సంత. ఏముంటాయి కూరగాయలు, ఏమేమి కావాలో పండ్లు, తర్వాత ఏం కావాలన్నా సంతలో మనకు దొరుకుతాయి. సంత సంత. సంత అంటే సంత. 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 నెక్స్ట్ ఏమొచ్చింది? సదనం. సదనం అంటే ఇల్లు. చెప్పండి. సదనం ఇల్లు. సదనం ఇల్లు, హౌస్. ఇప్పుడు ఏమేమి లెటర్స్ వచ్చినాయి? సదనం. సదనం. స ద నం. సదనం. చెప్పండి. సదనం. ఏం లెటర్స్ వచ్చినాయి మనకు? సదనం. ఓకే. నెక్స్ట్ సదనం తర్వాత ఏం లెటర్ వచ్చింది ఇక్కడ? చూడండి. సమరం. సమరం అంటే యుద్ధం. సమరం యుద్ధం. రణం. రణం అంటే కూడా యుద్ధం. సమరం. ఇక్కడ రాస్తాను చూడండి. సమరం అంటే సమరం. 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 చెప్పండి. సమరం. నెక్స్ట్ పదం ఏమొచ్చింది? హ. హ. హతో ఏంటి ఇక్కడ చూడండి. హయాం. హయాం అంటే గుర్రం. హయాం అంటే గుర్రం. యం. యం అనే సౌండ్ ఎలా వస్తుంది? సున్నా అంటే అని సౌండ్ వస్తుంది. యం. హయాం. యం. హయాం. నెక్స్ట్ హయాం అంటే గుర్రం. నెక్స్ట్ లెటర్ హండ. హండ అంటే పెద్ద పెద్ద డేక్షాలు ఉంటాయి కదా, పెద్ద గిన్నెలు, వాటిని హండ అంటారు. హండ. చెప్పండి. హండ. తెలిసిన వాటి హండ. 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 చెప్పండి. హండ. నెక్స్ట్ లెటర్ హలం. హలం అంటే నాగిలి. ఇది రైతుల దగ్గర ఉంటుంది కదా, ఎద్దులు రెండు పోతుంటే దానికి మధ్యలో కరెంట్ అర్పణం దున్నుకుంటూ పోతారు. దాన్ని హలం. నాగలి. నాగలి. హలం. 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 చెప్పండి. హలం. నెక్స్ట్ లెటర్ హంస. హంస స్పాన్. హంస. చెప్పండి. హంస. ఆదే చూసినట్టే హంస. 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 నెక్స్ట్ ఏమొచ్చింది? లా. లా ఏమొస్తుంది? దళం. దళం అంటే
దళం ఆకు. నెక్స్ట్ లెటర్ గళం గొంతు. గళం గొంతు. మనం కంఠం కంఠం కూడా గొంతు అంటారు. ఇప్పుడు ఇక్కడ వచ్చింది గళం. గళం గళం గొంతు. గళం గొంతు. నెక్స్ట్ లెటర్ క్షవరం అంటే కటింగ్ చేసుకుంటాం కదా ఇప్పుడు చిన్నపిల్లలు మగపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కటింగ్ షాప్కి వెళ్ళి కటింగ్ అంతా నీట్గా చేస్తున్నారు. ఆడవాళ్ళు అయితే ఏం చేస్తారు, నీట్గా హెయిర్ కటింగ్ చేసుకుంటారు. దాన్ని క్షవరం అంటారు. ఏ లెటర్ వచ్చింది ఇక్కడ క్షవరం. చెప్పండి క్షవరం. క్షవరం. క్షవరం ఏమొచ్చింది క్షవరం. లాస్ట్ రంపం. రంపం. రాల్చినట్టుగా రంపం. రంపం. చెప్పండి రంపం. నెక్స్ట్ ఈ వర్డ్స్ అన్ని మనము కా నుండి రా వరకు లెటర్స్ రాసేసాము. ఒకసారి చూడండి, నేను కలిగిస్తాను మీకు. ఏమేమి లెటర్స్ రాసామో ఇక్కడ ఉంటాయి చూడండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే రోజు ఒక పేపర్ ఒక్కొక్క పేజీలో ట్రేసింగ్ లెటర్స్ ఉన్నాయి, అక్షరాలు ఉన్నాయి, హల్లులు ఉన్నాయి. అవి రోజు ఒక పేపర్ మనం తీసుకొని ఒక పేజీ ఓపెన్ చేసి ఇవి ట్రేస్ చేయాలి. పెన్సిల్ తీసుకొని నీట్గా ట్రేస్ చేయాలి. ఎట్లంటే అట్లా చేయకూడదు. ఇక్కడ వర్డ్స్ రావాలి. చూడండి పాత మనకు వర్డ్స్ రాసాం. చూడండి పా ఫ బ భ మ మ సరే మా యా రా లా వా షా షా సా హా లా క్ష ర. ఇవి హల్లులు. ఇక్కడ హల్లులతో వచ్చిన పదాలని పేజీ నెంబర్ 61. పేజ్ నెంబర్ 61లో మనము పా నుంచి రా వరకు వర్డ్స్ రాసాం కదా. ఆ వర్డ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి చూడండి ఒకసారి. పేజ్ నెంబర్ 61 అంటే 61 పేజ్ నెంబర్ 3. చూడండి పలకండి అట్టపట్టికల నుండి హల్లులతో పదాలు. ఎక్కడి నుంచి పా నుండి రా వరకు. పా నుండి రా వరకు. పడవ. చెప్పండి పడవ. పలక. పడవ పలక. హలం హలం. హన హన. బకం బకం. బలపం బలపం. భయం భయం. భవనం భవనం. నెక్స్ట్ మంట మంట. మంచం మంచం. యమ యమ. రణం రణం. రచన రచన. లత లత. లవణం లవణం. నెక్స్ట్ వల వల. వనం వనం. శరం శరం. శనగ శనగ. షండం షండం. ఇక్కడ సంపద సంపద. సంత సంత. నెక్స్ట్ హలం హలం. హంస హంస. గలం 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 గలం. క్షవరం క్షవరం. రంపం రంపం. ఇవి మనకు పా నుంచి రా వరకు వచ్చిన వర్డ్స్. వీటిలో కొన్ని వర్డ్స్ మనకు దాని మీనింగ్స్ తెలియదు కదా. మళ్ళీ ఒకసారి చెప్తాను చూసుకోండి. తర్వాత ఇక్కడ ఆ నుంచి చూడండి పలక. పిక్చర్స్ చూడండి బాగా. పలక పలక. పతంగం పతంగం అంటే కైట్ గాలిపటం. పడవ పడవ.
పంజరం పంజరం, ఫలం అంటే పండు, ఫలం పండు, ఫన ఫన అంటే పడగ, పడగ నాగుపాము పడగ ఇలా పట్టుకోని ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు ఫన, ఫన అంటే పడగ, పడగ. నెక్స్ట్ బఖం అంటే కొంగ, ట్రైన్, బఖం కొంగ, బఖం కొంగ. నెక్స్ట్ బండ, బండ అంటే మనకు తెలుసు కదా రాయి కదా, బండ రాయి, బండ రాయి. నెక్స్ట్ బంధకం జైలు, బంధకం జైలు. తర్వాత బలపం, బలపం. నెక్స్ట్ భజన, భజన అంటే దేవాలయకి వెళ్ళి కూర్చొని అందరూ దేవుని స్మరిస్తుంటారు కదా భజన చేస్తూ, భజన. భవనం, భవనం. నెక్స్ట్ భయం, భయం అంటే మనకు తెలుసు కదా చీకట్లో వెళ్ళాలన్న భయము, లేదంటే ఏదైనా ఇన్సెక్ట్స్ చూసినా స్నేక్స్ చూసినా మనకు భయం వస్తుంది కదా, భయం. మంట ఫైర్, మంట అగ్నిన, మంట. మంచం, మంచం చెప్పండి మంచం. తర్వాత మకరం, మకరం అంటే మొసలి, క్రొకడైల్, క్రొకడైల్. తర్వాత మడమ, హీల్, మడమ, మడమ. నెక్స్ట్ యమ, యమ యముడు మనకు తెలుసు కదా, యమ అంటే యముడు. నెక్స్ట్ రణం, రణం అంటే ఏముంది ఇక్కడ యుద్ధం, రణం అంటే అప్పుడు కాలం రాజులు యుద్ధాలు చేసేవాళ్ళు కదా, రణం యుద్ధం. రంభ, రంభ. నెక్స్ట్ రచన, రచన. తర్వాత లత అంటే తీగ, చెట్లు జాతులు చెట్లు అవి ఉంటాయి కదా, తీగ తీగ పోయింది కదా పైకి, దాన్ని లత. తర్వాత లవణం అంటే ఉప్పు, లవణం ఉప్పు. లవంగం, లవంగం. ఇక్కడ చూడండి లంగన, లంగనం, లంగనం. వనం, వనం. వల, వల, వల. వంద, వంద 100 రూపీస్. నెక్స్ట్ శరం, శరం ఆరో అంటే బో. శనగ, శనగ. నెక్స్ట్ శకటం అంటే బండి, శకటం బండి. శశకం రాబెట్ కుందేలు, శశకం. తర్వాత షండం, షండం ఆంబోతు, షండం ఆంబోతు. నెక్స్ట్ సంపద, సంపద. తర్వాత సంత, సంత. సదనం ఇల్లు, సదనం ఇల్లు. తర్వాత సమరం యుద్ధం, సమరం యుద్ధం. హయాం, హయాం గుర్రం, హయాం గుర్రం. హండ, హండ, హండ. నెక్స్ట్ హలం, హలం నాగలి, హలం నాగలి. తర్వాత హంస, హంస. నెక్స్ట్ దళం ఆకు, దళం ఆకు. తర్వాత గలం గొంతు, కంఠం ఇది కూడా గొంతు. ఇక్కడ గలం, ఇక్కడ ఆకు కూడా గలం వచ్చింది. తర్వాత నెక్స్ట్ క్షవరం, క్షవరం. రంపం, రంపం, రంపం. ఇవి బండిన అని అంటారు కదా, దాన్ని రాకు ఉన్న వర్డ్స్ అంటే అచ్చులు హల్లులు, అచ్చులు హల్లులతో ఉన్న పదాలు. చూడండి మళ్ళీ నేను అచ్చుల దగ్గర నుంచి మీకు కల్పిస్తాను. అచ్చులు పేజ్ నెంబర్. అచ్చులు అంటే మనకు తెలుసు కదా, అచ్చులు అంటే ఆ నుంచి ఆహా వరకు ఉన్న లెటర్స్ను అచ్చులు అంటారు. ఉభయాక్షరాలు అంటే సున్నా సున్నా విసర్గం. అచ్చులు అంటే, అచ్చులు అంటే ఏంటి, అచ్చులు అంటే ఆ నుంచి ఆహా వరకు ఉన్న లెటర్స్ని అచ్చులు అంటారు. ఉభయాక్షరాలు అంటే సున్నా సున్నా విసర్గం. హల్లులు అంటే తా నుండి రా వరకు ఉన్న లెటర్స్ని హల్లులు అంటారు. ఇప్పుడు నేను అచ్చంగా వర్డ్స్ కనిపిస్తాను చూడండి, చూడండి. అలా, అరక, అటక, అలమర. ఆలయం,
ఆవడ, ఆట, ఆసనం. ఇవి ఆ. నెక్స్ట్ ఈ, ఇలా, ఇవం, ఇంగళం, ఇంధనం. ఈగ, ఈత, ఈల, ఈక. ఉమా, ఉమా, ఉడత, ఉడత. ఉంగరం, ఉంగరం, ఉండ, ఉండ. ఊయల, ఊయల, ఊక, ఊక. ఊహ, ఊహ, ఊట, ఊట. నెక్స్ట్ ఋషి, ఋషి, రుణం, రుణం. రూక, రూక అంటే రూక అంటే వన్నుడు. నెక్స్ట్ ఎర, ఎర, ఎండ, ఎండ. ఎలక, ఎలక, ఎడమ, ఎడమ. ఏతం, ఏతం, ఏక, ఏక. ఎడక, ఏడక, ఏడక అంటే గొర్రె. ఏడక అంటే గొర్రె. ఐదవ, ఐదవ. వర, వర, ఒక, ఒక. ఓడ, ఓడ. ఓనం, ఓనం, ఓనం. ఔషధం, ఔషధం. ఔదల అంటే తల. ఔదల, ఔదల, తల. అంగన, అంగన. నెక్స్ట్ అందరం, అందరం. అంతఃపురం, అంతఃపురం. నెక్స్ట్ ఏమొచ్చింది? తపఫలం, తపఫలం. నెక్స్ట్ లెటర్స్ మనము హల్లుడు. హల్లుడు అంటే కాండి రాబడుతుంది. చూడండి, కడవ, కడవ. కలం, కలం. కమలం, కమలం. కలశం, కలశం. నెక్స్ట్ ఖగం, ఖగం, ఖగం. పక్షి, ఖగం అంటే పక్షి. శంఖం, శంఖం. ఖరం, గాడిద, ఖరం, గాడిద. నెక్స్ట్ పేజ్. గద, గద. తర్వాత గడప, గడప, గడప. తర్వాత గంట, గంట. గంప, గంప. ఇది పేజ్ నెంబర్ 30. పేజ్ నెంబర్ 30 చూడండి. ఘటం, ఘటం. కుండ, ఘటం, కుండ. ఘట, ఏనుగుల సమూహము. ఘటం, కుండ. ఘట, ఏనుగుల సమూహం. నెక్స్ట్ చదరంగం. పేజ్ నెంబర్ 32. పేజ్ నెంబర్ 32. చదరంగం, చదరం, చదరం. చందనం అంటే గంధం. చందనం, గంధం. చంపకం, చంపకం. నెక్స్ట్ చదనం, ఆకు. చదనం, ఆకు. చట, చట, బొంగు. ఘట అంటే ఏనుగుల సమూహం. ఇక్కడ చట అంటే బొంగు. నెక్స్ట్ జడ, జడ. జలగ, జలగ. జపం, జపం. జలం, జలం. జశం, చేప. జశం, చేప. జరం, సెలయేరు. జరం, సెలయేరు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 34. ఇని. తర్వాత 35 పేజ్ నెంబర్లో టాన్స్ ఉంటుంది. తంకకం, తంకకం. వెండి నాణ్యము, వెండి నాణ్యం. తర్వాత ఠంగన, మరగుజ్జు. ఠంగన, మరగుజ్జు. కమటం, తాబేలు. కమటం, తాబేలు. ఖండం, గొంతు. ఖండం, గొంతు. పఠనం, చదవడం. వింటున్నారా అందరూ? పఠనం, చదవడం. నెక్స్ట్ పేజ్. పేజ్ నెంబర్ 36. పేజ్ నెంబర్ 36. డమరుకం, డమరుకం, డమరుకం.
దంత దంత దంత. పేజ్ నెంబర్ 37. కంకణం కంకణం. తర్వాత రణం రణం అంటే యుద్ధం. పేజ్ నెంబర్ 38. తల తల తబల తబల. తలగడ తలగడ. నెక్స్ట్ పేజ్. రథం రథం. శపథం శపథం. పథం పథం అంటే దారి. పథం దారి. పేజ్ నెంబర్ 39. దండ దండ దండం దండం. దవడ దవడ దవనం దవనం. నెక్స్ట్ ధనం ధనం. ఆదరం ఆదరం. దగదగ దగదగ. పేజ్ నెంబర్ 40లో చూడండి. నయనం నయనం కన్ను. నయనం అంటే కన్ను. నయనం కన్ను. నగరం నగరం. నఖం నఖం గోరు. నఖం గోరు. నగ నగ. నెక్స్ట్ నాగ అయిపోయిన తర్వాత నా అయిపోయినాక ఏమొస్తుంది? పాలో పలక పలక. చూసుకోండి పేజ్ నెంబర్ 47. పేజ్ నెంబర్ 47. పలక పడవ పడవ. పతంగం పతంగం. పంజరం పంజరం. ఫలం ఫలం. హన హన. నెక్స్ట్ పేజ్ నెంబర్ 48. బకం కొంగ బకం కొంగ. బలపం బలపం. బండ రాయి బండ రాయి. బంధకం జైలు బంధకం జైలు. నెక్స్ట్ భజన భజన. భవనం భవనం. భయం భయం. పేజ్ నెంబర్ 49. మంట మంట. మకరం మొసలి మొసలి. మకరం. నెక్స్ట్ మంచం మంచం. మడమ మడమ. నెక్స్ట్ మా తర్వాత ఏమి వస్తుంది? యమ యమ. రణం రణం. రంభ రంభ. రచన రచన. నెక్స్ట్ లత లత. లవంగం లవంగం. లవణం లవణం. లంఘనం లంఘనం. నెక్స్ట్ పదం వనం వనం. వల వల. వంద వంద. నెక్స్ట్ పేజ్. పేజ్ నెంబర్ 52. శరం శరం. శకటం శకటం. శశకం శశకం. శనగ శనగ. షండం షండం. అంబోతు షండం అంబోతు. తర్వాత పేజ్ నెంబర్ 53. సంపద సంపద. సంత సంత. సదనం ఇల్లు సదనం ఇల్లు. సమరం యుద్ధం సమరం యుద్ధం. నెక్స్ట్ హయాం హయాం. గుర్రం హయాం గుర్రం. హలం నాగలి హలం నాగలి. హండ హండ. హంస హంస. నెక్స్ట్ దళం దళం. ఆకు దళం ఆకు. దళం గొంతు దళం గొంతు. క్షవరం క్షవరం. తర్వాత రంపం లాస్ట్ రంపం. ఇవి ఆ నుంచి ఆహా వరకు. ఆ నుంచి ఆహా వరకు. ఆ నుండి రా వరకు ఉన్న వర్డ్స్. ఇవి ఎలా రాయాలో మనము నేర్చుకున్నాం కదా. అదేవిధంగా మనం ఇవన్నీ ఈజీగా రాయవచ్చు. సరేనా పిల్లలు? మీరు ఇక్కడ ట్రేసింగ్ కూడా ఉంటాయి. ఎవ్రీడే టేక్ 1 పేజ్ అండ్ ట్రేస్ వీక్లీ. అందరూ ఒక పేజ్ తీసి
పెన్సిల్ తీసుకొని నీట్గా ఆ డాట్స్లో డ్రా చేయండి. నీట్గా రాయాలి వాటిపైన. అలాగే అచ్చులు హల్లులు నేర్చుకోవాలి. వర్డ్స్ కూడా రోజు ఒక 3 వర్డ్స్ నేర్చుకోండి. ఈజీగా మనము రాయగలుగుతాము, నేర్చుకున్నాం. ఓకే, బాయ్ చిల్డ్రన్.